नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं భూయ ఏవాస్తు భూయః. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 12వ రోజు పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని భావిద్దాం. కనైతిళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తు ముళై వజియే నిన్రుపాల్ సోరం ననైతిల్లం సేరాక్కుం నర్చెల్వంతంగాయ్ పనిత్తలై వీజనిన్ వాసల్ కడై పత్తి சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தம் மனத்துக்கினி யானை பாடவும் நீவாய் திறவாய் இனித்தானுஜுந்திராய் ఈదన్న పేరురక్కం అనైతిల్లత్తారుం అరిందేలోరెంబావాయ్. ఈరోజు మరొక విలక్షణమైన జ్ఞాన సంపద కలిగిన గోపిక నిద్రలేపుతున్నారు. నిన్నను 11వ పాసురంలో కర్తవ్యనిష్ట కలిగిన జ్ఞాని, అంటే తాను ఆ కర్తవ్య పరిపాలన చేసేప్పుడు అవసరమైతే శత్రువులను నిర్జించినా దోషం రాని జ్ఞాని. ఈరోజు కర్తవ్యాన్ని కూడా వదిలిపెట్టే జ్ఞాని. ఏం చెబుతుందమ్మ? కనైత్యలం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తు ములై వழிయే నిన్రుపాల్ సోర ననైతిల్లం సేరాక్కుం నర్చెల్వంతంగాయ్. పాలు పితికే వాళ్ళు లేక, గోవుల శాలలు ఉన్నాయి అక్కడ, పాలు పితికే గోపకులు ఎవరూ లేరు. వాళ్ళంతా ఆ పనిని వదిలేసి ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళటం వల్ల తమ పిల్లలు గుర్తుకొచ్చి ఆ పొదుగులలో పాలు చేపుకొచ్చి పిల్లలని తలుచుకొని వాళ్ళకి ఇస్తున్నట్టు భావిస్తూ ఎవరూ లేకపోయినా వాటికై అవే పాలని స్రవిస్తూ ఉంటే ఆ పారధారలతో మడుగులు కట్టి ఆ ప్రదేశమంతా బురద బురదగా అయిందిట. అట్లా అంటే కర్తవ్యనిష్టని కూడా వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు. కృష్ణుడి కోసం, కృష్ణ సేవ కోసం, కృష్ణ సంశ్లేషంతో కృష్ణుడితో పాటు కలిసి ఉండాలనే భావంతో వాళ్ళంతా కృష్ణుడిని చేరారు. అట్లాంటి ఉత్తమ ఐశ్వర్య సంపన్నుల యొక్క ఇంటికి చెందిన గోపకాంత నర్చల్వంతంగా, గొప్ప ఐశ్వర్యవంతురాలు యొక్క చెల్లెలా వాళ్ళ అమ్మాయి. పనిత్తలై వీజనిన్ వాసెల్ కడై పత్తి, నీ యొక్క గుమ్మాన్ని పట్టుకున్నాం. ఎందుకంటే అన్ని వైపుల నుంచి ధారాపాతంగా, ఒక పక్క పైనుంచి మంచుధార, ఓ ప్రక్క నుంచి పాలధార, వీటన్నిటి చిత్తడి మధ్య నీ గుమ్మాన్ని పట్టుకున్నామమ్మ. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త, నడచి వెళ్ళి దక్షిణాన ఉన్న లంకని ధ్వంసం చేసినవాడు మనత్తుక్కినియానై పాడவும் నీవాయ్ తిరవాయ్. ఆ మనోహరుడైన రాముణ్ణి పాడుతున్నా నువ్వు నీ వాక్కుని, నీ నోరు తెరువవా అంటూ ఈ నిత్తానుజుందిరాయ్ ఈదన్న పేరు రక్కం. ఇదేం పెద్ద ముద్దు నిద్రమ్మ. అనైత్యల్లత్తారుం అరిందు, లేచి వచ్చి నిదుర తొలగించి ఈ అజ్ఞానపు తెరలను తొలగిస్తూ జ్ఞానకాంతులను ప్రసరిస్తూ మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థన చేశారన్నమాట. ఈనాటి గోపిక కర్తవ్యాన్ని మానింది, నిన్నటి గోపిక కర్తవ్యాన్ని చేసింది. ఈ రెండు విలక్షణమైన దశలు అన్నమాట. భగవంతుడి కోసం ఒక పని చేసినా అది దోషాన్ని ఇవ్వదు, భగవంతుడి కోసం ఒక పనిని మానినా అది దోషాన్ని ఇవ్వదు. నిజానికి రామచంద్రుడి సేవ కోసం తాను భార్యని వదిలివేసి, రాజ్యపాలనను వదిలివేసి అడవులకు నడిచాడు లక్ష్మణస్వామి. అది అతడికేం దోషాన్ని ఇవ్వలేదు. భగవత్ సేవ అక్కడ లక్ష్యం. వ్యక్తిగత స్వార్థంతోనూ, ఇది ప్రధానంగా మనం గమనించాల్సిందండి. జ్ఞానుల భక్తి దశలన్నింటిలో ఒకటే చెబుతోంది, వ్యక్తిగతం ఏదన్నా అయితే, మన భగవద్గీతలో కూడా చెబుతాడండి, ఆత్మకారణం కోసం దేన్నైనా మనం తింటున్నామంటే అది విషం తింటాం. అదే భగవత్ సేవగా భగవత్ ప్రసాద భావంతో తింటున్నామంటే అమృతాన్ని తింటామని చెబుతాడు. అట్లాంటి భావం మన ఈ గోపికలలో, ఈ జ్ఞానులలో, వీళ్ళ నిష్టల్లో కనబడుతుందన్నమాట. ఈనాటి గోపికలు భగవత్ సేవ కోసం నిత్య ధర్మానుష్ఠానాన్ని కూడా వదిలిపెట్టారు. అది విశేష ధర్మం అంటాం. ఇది మనకు శాస్త్రంలో తెలుసుకోవాలి. ధర్మాలు రెండు రకాలుగా ఉంటాయి. నిత్యము మనం సాధారణంగా అనుష్ఠించాల్సిన ధర్మాలు నిత్య ధర్మాలు అంటారు. విశేష ధర్మాలు అంటారు. కొన్ని వైశేషికమైన కారణాల కోసం, విశేషమైన కారణాల కోసం అనుష్ఠించే ధర్మాలు విశేష ధర్మాలు అంటారు. ఈ ధర్మాధర్మ నిర్ణయం దగ్గర కొంచెం కంగారు పడినటువంటి చరిత్రలు మనకి ఇతిహాసాల్లో చాలాసార్లు కనబడతాయి. అట్లా కనబడి సాధారణ ధర్మాన్ని గౌరవిస్తూ విశేష ధర్మాన్ని పక్కన
పుట్టి దానివల్ల ఇబ్బందుల పాలైన భీష్మాచార్యుడి లాంటి మహనీయుల చరిత్ర మనకు కనబడుతుంది మహాభారతంలో. విశేష ధర్మం కోసం సామాన్య ధర్మాన్ని పక్కకి నెట్టినటువంటి లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు లాంటి మహనీయుల యొక్క చరిత్ర కూడా మనకి కనబడుతుంది. ఇలాంటి మహనీయమైన జ్ఞాన సంపద కలిగిన మహానుభావుణ్ణి ఈరోజు నిద్రలేపారు. కులశేఖరులు అనే ఒక ఆళ్వార్ని ఈ పాసురం ద్వారా అమ్మ మనకి సూచిస్తుందని పెద్దలు చెబుతారన్నమాట. ఏమిటి కులశేఖరుల గొప్పతనం? ఈయన గురించి ఒక మాట చెబుతారండి. ఈయనకి రోజు శ్రీరంగనాథుణ్ణి చూడాలని కోరిక ఉండేట. వాళ్ళ నగరంలో ఒక చాటింపు వేయించేవారట. ఈయన ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా ఉందే రాజానం కులశేఖరం అంటారనమాట. రోజు చెప్పేవాట ఆయన వాళ్ళ పుర ప్రజలందరికీ, రేపు రాజుగారు శ్రీరంగ యాత్ర చేస్తున్నారు, వచ్చేవాళ్ళందరూ రావచ్చోహు అని. సరే, రేపు ఏం జరిగేది? పక్కనుండే మంత్రులందరూ కలిసి ఈ మహారాజుకి రంగనాథుడు అంటే పిచ్చి, ఈయన శ్రీరంగం వెళ్తే మళ్ళీ వెనక్కి దిగి రాడేమో, ఇంకా రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారని ఈయన ఇంకేం చెబితే ఆ రంగానికి వెళ్ళే ఆ యాత్ర ముగించుకుంటాడు, ఆపుకుంటాడు. అంటే అంతకంటే గొప్పదేదో కావాలి. ఏంటది? భగవంతుడి కంటే గొప్పవాళ్ళు భక్తులని చెప్పుకున్నాం కదా. కొందరు భక్తుల్ని వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి, స్వామి మిమ్మల్ని చూడటానికి మహారాజా కొందరు భక్తులు వచ్చారయ్యా అంటే, అయ్యో భక్తులు వచ్చారు, మరి వాళ్ళకి సేవ చేయాలి కదా. సరే, శ్రీరంగ యాత్ర రేపు పెట్టుకుందామని మళ్ళీ వాయిదా వేసి మరుసటి రోజు మళ్ళీ చాటింపు, రేపు వెళుతున్నారు రాజుగారు రెండని. ఇలా ప్రతిరోజు భక్తులు రావటం, ఈయన ప్రతిరోజు శ్రీరంగ యాత్రని వాయిదా వేయటం, రోజు శ్రీరంగ యాత్ర గురించే చాటింపు వేయటం. ఇది ఆయన నగరంలో జరిగేది. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే. ఏ మహానుభావుడి నగరంలో ప్రతిరోజు శ్రీరంగం వెళ్ళాలి, వెళుతున్నాం రెండోహోనే యాత్ర చాటింపు వేయబడుతుందో అట్లాంటి మహనీయుడైన కులశేఖరులకు శిరసా నమస్కరిస్తున్నాను అని కీర్తించారు ఆ మహాత్ముని. ఆయన కేరళ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆ మహానుభావుడు. ఎంత గొప్ప జ్ఞాననిష్ట కలిగిన మహానుభావుడు అంటే, ఆయన రాజు అయినప్పటికీ సింహాసనం మీద ఆయన కూర్చోలా, ఆయన రాజును అనుకోలా, భగవంతుడి పాదుకలనే సింహాసనం మీద పెట్టి రాముడే పరిపాలిస్తున్నాడు ఇదంతా అనుకుంటూ రామ ప్రతినిధిగా, రాముడి యొక్క సేవకుడిగా భరతుడు ఎట్లా పరిపాలించాడు, రాముడు లేని అయోధ్యలో అడుగుపెట్టనని అయోధ్యకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది గ్రామంలో తానుంటూ భూమిపైన ఆయన రాముడేవైతే అడవిలో నియమాలు పాటిస్తున్నాడో అవన్నీ తాను కూడా పాటిస్తూ రాజ్య పరిపాలనని తాను నేరుగా కాకుండా భగవత్ ప్రతినిధిగా ఎట్లా చేశాడు, ఈ కులశేఖరులు కూడా రాజ్య పరిపాలనని తాను నేరుగా చేయకుండా భగవత్ సేవకుడిగా భావించి దాన్ని ప్రధానం అనుకుంటూ చేసిన మహానుభావుడు. రోజు ఒక మహానుభావుడికి రామాయణం చెప్పేవారు. ఒకసారి రామాయణం చెబుతూ రామచంద్రుడు ఒక్కడే 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేస్తున్నారని చెప్పేట. విన్నవీన మనం కథ వింటామండి, కథని కూడా మనం ఎప్పుడో చరిత్రను కూడా కథలా వింటామండి. ఆ మహానుభావుడు రామాయణం ఎప్పుడో జరిగిపోయిందని వింటలేండి, ఇప్పుడు జరుగుతున్నట్టు వింటున్నాడు. అంతటి భక్తి, అంతటి ప్రత్యక్ష సమానాకార దర్శనం చేయగలిగిన మహానుభావులండి. ఇలాంటి మహనీయుల పేర్లు చెప్పడానికి కూడా నోర్లు పెగలవు చాలామందికి, వాళ్ళ పేర్లు కూడా తెలియవు చాలామందికి. వాళ్ళ సమాజం యొక్క దురదృష్టం ఇది. కులశేఖరులు అంటే మామూలు ఆళ్వార్లు కాదు, మామూలు భక్తి సంపన్నులు. ఎక్కడైనా విన్నారండి ఇట్లా? ఎప్పుడో జరిగిపోయిన కథని ఇప్పుడు జరుగుతున్నట్టు వింటం కాదు, విన్నదానికి రియాక్ట్ అయ్యాడు ఆయన. కథ వింటున్న ఆయనకి వెంటనే మా రాముడు ఒక్కడే 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేస్తాడా? వెంటనే సైన్యాధ్యక్షుడిని పిలిచి సైన్యాధ్యక్ష ఆయన కనిపిస్తోందండి. ఇక్కడ ప్రజలు కనిపించట్లా, ఎదురుగా ఉన్న వాళ్ళు కనిపించట్లా, ఆయన చెప్పే కథ ఎదురుగా కనబడుతోంది. ఎదురుగా రాముడు ఆ దండకారణ్యంలో ఉన్నాడు, ఒక్కడే 14,000 మంది రాక్షసులు ఎదురుగా ఉన్నారు, బాణం తీస్తున్నాడు, యుద్ధం చేయబోతున్నాడు. మా రాముడికి సహాయంగా వెళదామని తన సైన్యాన్ని పిలుచుకొని ఉద్యుక్తుడు కాబోయాడు. వెంటనే ఈ రాజుగారి యొక్క, ఈ కులశేఖరుల యొక్క భక్తి దశ ఏ స్థాయిలో ఉందో గుర్తించిన ఆ పురాణం చెప్పే పండితుడు అర్థం చేసుకొని, మహారాజా జయము జయము మహారాజా, శ్రీరామచంద్ర ప్రభుకు జయము జయము, రామచంద్రుడు 14,000 మందిని సంహరించెను అని పూర్తి చేసేసేట కథని. అప్పుడు వెంటనే ఆయన ఆ వెళ్ళే ప్రయత్నం మానేసి, ఆహాహా మా రాముడు తప్ప ఇంకెవరు గెలుస్తారులే అంటూ మళ్ళీ ఆ ఉద్యమాన్ని విరమించాడు. ఇంకా అప్పటి నుంచి ఈయన రామాయణాన్ని ఎప్పుడో జరిగినట్టు చూడటం లేదు, చెబుతుంటే ఇప్పుడే జరుగుతున్నట్టు అనుభూతి చెందుతున్నాడు, దర్శిస్తున్నాడు. అట్లాంటి దశలో, అట్లాంటి స్థాయిలో ఉన్నాడు ఈ మహాత్ముడు. కనుక ఈయనకి ఉద్వేగం కలిగే ఘట్టాలు చెప్పకూడదు, శాంతంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండే ఘట్టాలు చెప్పాలని ఆ రోజు నుంచి చెప్పే వ్యక్తి కూడా చాలా చక్కగా ప్రశాంతంగా ఉండే ఘట్టాలు చెబుతున్నట్ట. ఓ రోజు ఆయనకి రావటం వీలు పడక ఆయన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు సీతమ్మని రావణుడు అపహరించే ఘట్టం చెప్పాడు. ఇక దాంతో ఈయనకి అసలే ఆ కేరళ వీళ్ళు పరిపాలించే ఈ ప్రభువు పరిపాలించేటువంటి ఆ పట్టణం సముద్రపు ఒడ్డున ఉంది.
ఆ తీసుకువెళ్ళేటప్పుడు కూడా సముద్రం మీదుగా తీసుకుని వెళ్తున్నాడు. ఆ ఘట్టం ఒకసారి ఈయన కళ్ళ ముందు సాక్షాత్కరించింది. రావణుడు సీతమ్మని తీసుకువెళ్తున్నాడు. సీతమ్మ హా రామ హా లక్ష్మణ అంటూ ఆర్తనాదాలు పెడుతుంది. జటాయువు పోరాడి పోరాడి రావణుడి కరవాలం యొక్క ప్రహారాలకు నేల కొరిగింది. ఏం చేయాలో చూస్తే ఏడుపు వస్తుంది ఈయనకి. వెంటనే ఈరోజు మనం ఎలాగైనా వెళ్ళి సీతమ్మని కాపాడాలి, ఆ దుష్టుడు మా అమ్మని తీసుకెళ్తున్నాడని ఈయన ఒక గుర్రం ఎక్కి అందరినీ రమ్మని ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడండి సముద్రం దగ్గర. ఇక చూసే మంత్రులమ్మ ఇంక ఈరోజు రాజుగారు అయిపోయారు, ఇక మనకి దక్కరైనా, ఈయన పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన దర్శిస్తున్నారు ఆ రామాయణాన్ని. దర్శిస్తూ సముద్ర తీరంలోకి చేరి ఒక్క ఉదుటిన సముద్రంలోకి దూకాడు ఈ మహానుభావుడు. ఇక మిగతా వాళ్ళందరూ భయపడి వెనకకి రాలేక అలా చూస్తుండిపోయారు. ఇంతలో శ్రీరామచంద్రుడు ఆయనకు అక్కడే సాక్షాత్కరించాడు సీతా లక్ష్మణులతో. లక్ష్మణ సమేతుడై సీతా సమేతుడై సాక్షాత్కరించి, ఇదిగో అయ్యా మీ అమ్మ నా పక్కనే ఉంది, వాడు వెతుకుపోలేదు, వాడిని సంహరించి నేను మీ అమ్మని తీసుకొచ్చానని ఆయన మళ్ళీ శుభ దర్శనుడై ఈ కులశేఖరులకు సాక్షాత్కరిస్తే ఆనందించి ఈ మహానుభావుడు మళ్ళీ వెంతిరిగాడు. అట్లాంటి భక్తి నిష్ట కలిగిన మహనీయుడండి. ఆయన కోరుకున్నాడు. వృధాహం కేకసక్షేత్రే సంజాతోస్మి కిలా అనఘాహ తిర్యక్ స్థావర జన్మాపి నలబ్ధం మే వృషాచలి అంటూ కోరుకున్నాడు ఆ మహానుభావుడు. అనవసరంగా ఇక్కడికి వచ్చి పుట్టాను, ఇక్కడ పడ్డాను, నేను ఒక తిరిగే 4 కాళ్ళ జంతువుగాను, లేక తిరగలేని కొండగానో బండగానో చెట్టు చేమగానో తిరుమల కొండ మీద పుట్టుంటే నా జన్మ తరించేది కదా అని కోరుకున్నట్టు ఆ మహానుభావుడు. అందుకే ఆయన అంతేకాదు, ఆయన అన్నట్ట వెంకటేశ్వర స్వామితో, రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్ఘ్యపాద్యాచమనలు ఇవ్వటానికి ఆ పాత్రలో ఉండేటువంటి ఒక ఉద్ధరణ ఉంటుంది కదా, ఆ ఉద్ధరణై పుడితే బాగుండు కదా. స్వామి పెదవి దాకా వెళ్ళి ఆ స్వామి అధర సుధా రసాన్ని ఆస్వాదించి ఉండేవాడిని ఉద్ధరణ ఒక ఆచారం అని, ఉద్ధరణిగా పుడితే చాలు అనుకున్నాడు. అంతేకాదు చివరికి ఆ స్వామి గర్భాలయపు మొదటి గడపగా పుట్టుంటే బాగుండు, రోజు స్వామి దివ్యముఖ మండలం చూడొచ్చు అనుకున్నాడు. ఏంటి భక్తి, ఏం భక్తి విశేషం అండి. మోక్షాన్ని కోరుకోలేదండి వాళ్ళు ఏ ధనరాశులు కోరుకోలేదండి. ఉన్నదంతా భగవదాయత్తం భగవత్ సమర్పితం అనుకుంటూ బతికటమే కాక, భగవద్ దర్శనం చేయటానికి అవసరమైతే ఒక కొండ బండగా పుట్టినా చాలునని కోరుకున్న దశలు గడిపి ఎప్పుడో గడిచిన భగవత్ కళ్యాణ గుణాలు ఎదురుగా ఈరోజు జరుగుతున్నట్టు భావించిన మహనీయులు. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఎప్పటికీ కూడా మనం వెళితే ఆ గర్భాలయపు ప్రథమ గడపని కులశేఖరప్పడి అని పిలుస్తారండి. ఈ మాట కొంతమంది వినుంటాం, కొంతమంది విని ఉండకపోవచ్చు, కానీ ఆ మొదటి మెట్టుని కులశేఖరప్పడిని ఇప్పటికీ పిలుస్తారు. కారణం ఏంటి? ఆ మహాత్ములు సత్య సంకల్పులు వాళ్ళ కోసం భగవంతుడే కదిలి దిగి వచ్చాడే. వాళ్ళు ఒకసారి కోరుకోగానే అలాంటి సత్య సంకల్పం కలిగిన మహనీయులు పరమాత్మను చేరాక తిరిగి ఆ గడపగానే వారు మారి ఉంటారనేటువంటి ఆ ఉత్తమమైనటువంటి ఆ సత్య సంకల్ప సాధనకి గుర్తుగా పెద్దలైనటువంటి రామానుజులు మహనీయులైన ఆచార్యులు మనకు ఆ క్రమాన్ని ఏర్పరిచి ఇప్పటికీ ఆ గడపని మనం కులశేఖరప్పడి అని పిలుస్తాం తిరుమల ఆలయంలో. అట్లాంటి మహనీయులైన గొప్ప జ్ఞాన సంపద కలిగిన వీరు రామచంద్రుడి యందు పరమనిష్టతో భగవంతుణ్ణి అద్భుతంగా సేవించి ఆయన సుమారు 68 సంవత్సరాల వయసులో భగవద్ దర్శనం చేస్తూనే స్వామిలో అంతర్ధానమయ్యారు, స్వామిలోకి ఐక్యం చేశారు. అట్లాంటి మహనీయులు, అలాంటి జ్ఞాననిష్ట కలిగిన స్వామిని ఈ 12వ పాసును నిద్రలేపింది అమ్మ. క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.